హాయ్ ఫ్రెండ్స్, ఇగో పాలకూర కట్ట. పాలకూరనైతే 3 కట్టలు తీసుకున్న పాలకూర కట్ చేస్తున్నా చూడండి. ఇక దానికి కావాల్సినవి కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక టమాటో వేయకూడదంటారు కానీ నేను ఒకటి మాత్రమే తీసేసుకున్నా అండి. ఉల్లిగడ్డ, కొంచెం నానబెట్టిన పసుపు, కొత్తిమీర, పాలకూర సాల్ట్ వేసి ఒక 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. వీటిని అయితే కట్ చేసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతి వీటిని అయితే కట్ చేసి పెట్టేసుకున్న. గిన్నె పెట్టేసుకున్న చూడండి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ వేసేసిన ఆవాలు అయితే వేసుకున్న. జీలకర్ర, ఆవాలు వేసుకున్న చూడండి. జీలకర్ర వేసేసిన. ఉల్లిగడ్డ వేసేసుకున్న. పచ్చిమిర్చి వేసుకున్న. పచ్చిమిర్చి అయితే వేసుకున్న చూడండి. కరివేపాకు, మెంతాకు అయితే వేసుకున్న. వీటిని అయితే ఒకసారి కలుపుకుందాం. ఒకసారి అయితే మంచిగా కలుపుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకున్న. పసుపు మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకుందాం. ఒక టమాటో కట్ చేసుకున్నా కదా, టమాటోని అయితే వేసుకున్నా. నానబెట్టిన పప్పు ఉంది కదా, ఆ పప్పు అయితే వేసుకుందాం. ఆయిల్లో మంచిగా వేగాలి పప్పు. వేగేంత వరకు అయితే అలా కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా అయిపోయిందో. క్యాప్ అయితే పెట్టేసుకుందామండి. కాసేపు ఒక 2 మినిట్స్ నూనెలో ఉడకాలి. ఇక చూడండి ఎలా అయిపోయిందో. నూనెలో ఉడికి పొడి పొడిగా పప్పు అయిపోయింది. కాసేపు అయితే ఉడకనిద్దాం. చూడండి, గంజుకు అంటుకోకుండానైతే ఉడకనివ్వాలి. పాలకూర కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరని అయితే వేసేసుకుంటున్నా. పాలకూర కూడా మంచి ఆయిల్లోనే ఉడకాలండి.
చూడండి వేసేసుకున్న పాలకూర మొత్తాన్ని అయితే వేస్తున్నా. చూడండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. పప్పు పాలకూర మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టి ఉడకనిద్దాం. చూడండి ఎలా అయిపోయిందో, ఉడికింది. చూడండి దగ్గరకు వచ్చింది పాలకూర. ఎలా అయిపోయిందో చూడండి. మంచిగా కలుపుకోవాలి ఉడికిన పాలకూరని. చూడండి ఎలా అయిపోయిందో. జస్ట్ కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నా అండి. నేను ఏ కూరలో అయినా వాటర్ అయితే వేస్తా అండి. వాటర్లో ఉడకనివ్వాలి. దానికి తగినంత వాటర్ వేసి క్యాప్ అయితే పెట్టేసుకున్నా. చూడండి ఎలా అయిపోయిందో ఉడికి. కొత్తిమీర అయితే వేసేసుకున్నా అండి. కర్రీ అయిపోయింది కదా, కొత్తిమీర అయితే వేసుకున్నా కర్రీలో. ఒకసారి మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకుంటున్నా. చూడండి పాలకూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో కొత్తిమీర ఉడికిన తర్వాత. పాలకూర పప్పు రెడీ. కొంచెం అలాగే కలుపుతూ ఉన్నా. కొంచెం అయిపోయింది పాలకూర పప్పు.